మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుకుమారి. ప్రెజెంట్ అయితే మనం ప్రకాశం జిల్లా సంతనూతలపల్లి నియోజకవర్గం చీమకుర్తిలో అయితే ఉన్నాం. సో ఇక్కడైతే రామతీర్థం గంగమ్మ తిరునాళైతే రెడీ అవుతుంది కదండి. సో ఈ తిరునాళ్ళకైతే మన వైసీపీ ప్రభ ఎంతవరకు వచ్చింది ఏంటి క్లియర్ గా వారు మాట్లాడి తెలుసుకుందాం రండి. సో మన ముందు అయితే దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అయితే ఉన్నారు. ఒకసారి సార్ మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నామ్మా, మీరు బాగున్నారమ్మా? చాలా బాగున్నాం. మరి గంగమ్మ తిరునాళ్ళకి మన ప్రభలు ఎంతవరకు వచ్చాయి సార్? ప్రతి సంవత్సరం జరిగే విధంగా చేమగుర్తిలో గంగమ్మ తిరునాళ్ళు బాగా ఫేమస్, ప్రకాశం జిల్లాలో బాగా ఫేమస్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తరఫున 9వ తేదీ చేమగుర్తి నుంచి ఈ ప్రభ ఊరేగింపుగా బయలుదేరేసి ఉదయం 8 గంటలకు బయలుదేరి మధ్యాహ్నంకి గంగమ్మకి చేరుతాం. అదేవిధంగా చేమగుర్తిలో 11 నైట్ ఏమో మందిరాల సంబరం, 12 ఏమో ఆ గంగమ్మ దగ్గర జాతరలు జరుగుతాయి. కాబట్టి అందరు కార్యకర్తలు ప్రజలందరూ కూడా వచ్చి పాల్గొనవలసిందిగా కూర్చున్నాం. సో ఎన్ని అడుగులు ఉంది సార్ ప్రభులు? ఎన్ని అడుగులు ప్రభులు కడుతున్నారు? ఇది సుమారుగా 104 అడుగులమ్మా. అంటే ఇయర్ అయినా ప్రతి ఇయర్ అలానే ఉంటుంది? ప్రతి సంవత్సరం అంతే కడతాం. అంటే ఇయర్ కి పెంచుతూ ఉంటారు కదా సార్ కొంతమంది, అలా మీరు ఇదే కంటిన్యూ చేస్తాం. సో లాస్ట్ టైం సార్, అంటే లాస్ట్ టైం ఎలా జరుపుకున్నా, ఇయర్ ఎలా జరుపుకోవాలనుకుంటున్నారు? ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్ పోవడం వల్ల జరగలేదమ్మా. అంత ముందు ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండేవి. అంత ముందులానే బాగా ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కార్యకర్తలు కానీ గంగమ్మ తల్లి జాతర చేసుకునే అందరు కార్యకర్తలందరూ వచ్చేసి భారీగా సుమారుగా 4-5 వేల మంది వచ్చేసి ర్యాలీగా జరుగుతుంది. అట్టహాసంగా జరుగుతుంది. కనువుల పండుగ అందరూ వచ్చి ఈ ప్రోగ్రామ్ చేయవలసిన కూర్చున్నాం. ఈ సంవత్సరం ఏమైనా మార్పులు ఏమైనా ఉన్నాయా సార్? స్పెషల్ మార్పులు ఏమమ్మా, నేను ప్రకాశం జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ ప్రోగ్రామ్ ఇంకా కొంచెం బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. బర్త్డే సందర్భంగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. మరి వైసీపీ ప్రభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో, సో మన బ్యాక్ సైడ్ అయితే పెద్దవాళ్ళు ఉన్నారు, వారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే పెద్దయినా. నమస్తేనమ్మా. మీ పేరేంటి? నా పేరు అంజిరెడ్డి. సో మరి మన వైసీపీ పార్టీ ఈ ప్రభ ఎంత వరకు వచ్చింది? ఒక 40 సంవత్సరాల నుంచి ఇదే కట్టుబడి కడుతున్నాం. ఒక 100 అడుగులు 100 అడుగుల నుంచి మినిమం ఒక 5 అడుగులు అటు ఇటుగా 100 అడుగుల నుంచి 40 సంవత్సరాల నుంచి కడుతున్నామమ్మా. మేడం ఇదే క్వాలిఫికేషన్ లో కడుతున్నాం, ఇదే విధంగా కడుతున్నాం. ఏ ఇబ్బంది లేదు. ఇంతమంది బిఎస్ఆర్ గారు ఉన్నారు, సుబ్బారెడ్డి గారు, మన్నాయి గారు, సుబ్బారెడ్డి గారు, ఇబ్బంది ఏం లేదు. ఇవాళ కూడా అదే విధంగా కడుతున్నాం. ఇప్పుడు శివ గారి ఆధ్వర్యంలో నడుతున్నాం, అందరం నడుతున్నాం, ఇబ్బంది ఏమి లేదు. ఇది ఇవాళకు మా పేద సగం అయిపోయింది. అంటే ప్రతి సంవత్సరం ఒకే విధంగా జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా 100 అడుగులు వేసుకొని ఒక 2 అడుగులు అటు ఇటుగా ఏటా ఇదే కడుతున్నాము. ఫైనల్ గా ఈ రోజుకి ఏర్పాట్లు ఎంత వరకు వచ్చాయి? ఈ రోజుకి మాది వచ్చింది మేడం, ఇంకా కొంచెం ఉంది. రేపు అయిపోయింది మేడం, రేపు అయిపోయిందండి. వెళ్ళేటప్పుడు ఊరేగింపాలండి, ఎలా ఏ ఇబ్బంది లేదు మాకు కానీ వెరిఫికేషన్ వేరే వాళ్ళకి కానీ. ఎలా జరుపుకుంటారు, తీసుకెళ్తుంటారు? ఏం లేదమ్మా, కుంకుమ ఇవన్నీ చల్లుకుంటుంటాం మామూలుగానే. సింపుల్ గా అబ్బాయి సింపుల్ గా కాలుతుంటాం, ఏం లేదు. గుర్రాలైనా సింపుల్ గా కాలుతుంటాం, అన్ని వస్తే సింపుల్ గా కాలుతాం. 8 గంటలకు స్టార్ట్ చేస్తాం, 12ంటికి అయిపోయిద్దమ్మా. ఇవన్నీ నుంచి 80 కాలనీ దాకా మాకైతే ఏ ఇబ్బంది లేదు. మరి ఈ ఇయర్ సుమారుగా ఎంత ఖర్చు అయ్యింది ఈ ప్రభలకు గానీ ఈ తిరాలకు గానీ? 10 లక్షలు కావచ్చు, 20 లక్షలు కావచ్చు అమ్మా. దాని ఉందమ్మా. సో ఎన్ని చూస్తూ ఉంటే ఈ సంవత్సరం కొంచెం భారీగా చేసే విధంగా అయితే అనిపిస్తుంది. మరి ఈ సంవత్సరం మీ వైసీపీ తరపున ఎలా ఉంటుంది ఖర్చు? ఒక 20 లక్షలు దాకా వచ్చమ్మా, ఒక అంచనగా. ఇబ్బంది ఏమి లేదు, అందరికి మేము కలిసికట్టుగానే చేస్తున్నాం. అందరు వాళ్ళు వీళ్ళని మాకేమి లేదమ్మా. ఒక 8 గంటలకు స్టార్ట్ చేస్తాం, 1 గంటకు అయిపోయిద్దమ్మా. ఏం ఇబ్బంది లేదు. పోలీసు గారికి కూడా సహకారం చెప్పిన నిన్న నేను పోయి చెప్పాను. ఎస్ఐ గారికి కూడా ఏం ఇబ్బంది లేదమ్మా. ఓకే, థ్యాంక్స్ అమ్మా. సో మరి చిన్నప్పటి నుంచి మీరు జాతరలు చూస్తూ ఉంటారు, బట్ ఈ ఇయర్ కి వచ్చేసరికి అప్పటి నుంచి ఇప్పటి వరకు మార్పులు ఎలా ఉన్నాయి సార్? మేడం, మేము చిన్నప్పుడు గత 60 సంవత్సరాలకు ముందు అయితే మాకు దాదాపు 45. అప్పుడైతే ఒక 60 అడుగులు ప్రభలు కట్టేది, ఊర్లో నుంచి నిలబెట్టుకొని తోలుకొని పోయేది మేడం. ఇప్పుడు కాలక్రమేణా ఏమవుతుందంటే ఈ కరెంట్ లైన్లో ఎన్ని అడ్డం వచ్చేసరికి ఈ 100 అడుగులు ఎత్తు కూడా పెరిగింది. కాబట్టి ఇప్పుడైతే మామూలుగా ట్రాలీ మీద తీసుకెళ్ళి అక్కడ లేపుతారు మేడం. రబ్బోయే రోజు మాత్రం గుర్రాలు ఉంటాయి, డ్రమ్స్, మన ఈ డీజేలు, దాని జనం ఒక 4-5 వేల మందితోటి. శివప్రసాద్ రెడ్డి గారు కూడా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ టైం దాకా నిలబెట్టి వచ్చేదాకా కూడా అక్కడే ఉంటారు మేడం. భోజనాలు పార్టిసిపేషన్ సాయంత్రం దాకా అందులోనే ఉంటారు. ప్రభను నిలబెట్టి అమ్మగారు పెద్ద జడ్పీ చైర్మన్ గారు కూడా అక్కడే ఉంటారు సాయంత్రం వరకు. ప్రశాంతంగా ప్రతి సంవత్సరం ఆ పార్టీ ఈ పార్టీ అనేది లేదు. అందరు కూడా అంటే పోలీసు వారు కూడా మాకు ఒక రోజు టీడీపీ అవతల పార్టీల వరకు అట్లా ఇస్తారు మేడం. 9వ తేదీ మేడం, 9వ తేదీ మాది మేడం. 9వ తేదీ ఉదయం సాయంత్రం ఈ టయానికి ఇంటికి వస్తాం మేడం. మళ్ళీ 10 గ్యాప్ వస్తుంది, 11 ఇక్కడ కళ్యాణ మండపం పక్కనే ప్రభ ఉంటుంది మేడం. ఇదే లైటింగ్ 12వ తేదీ మళ్ళీ
రామతీర్థంలో ఉంటుంది మేడం. సో అంటే ఇప్పుడు 9వ తేదీ అక్కడికి తీసుకెళ్తారు. అక్కడికి మేము ప్రభం చేసుకెళ్తాం మేడం, నిలబెట్టి వస్తాం. సో అంటే పురాతన కాలంలో పెద్దవాళ్ళని చూసినట్లయితే ఉమ్మడి కుటుంబంగా ఒక సంక్రాంతి వస్తే అందరు కలిసి కట్టి చేసుకుంటారు. బట్ ఇప్పుడు తిరునాళ్ళు మీరు అలా జరుపుకుంటున్నారా? ఇట్లా అంటే అప్పటికిప్పుడు కొంచెం తేడా ఉంటలేదమ్మా, ఎవరంతా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు బైక్ మీద అంటే ఇద్దరు వెళ్తారు, అప్పుడు ట్రాక్టర్ అంటే అందరు కలిసి ఊరంతా పార్టీ. ఇప్పుడు పార్టీల ప్రభావం లేకుండా తిరణాలు అనేది జరగదు. వైసీపీ వాళ్ళు అంటే వైసీపీ, టీడీపీ, ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీ ప్రభావం అభిమానులు రావాల్సిందే, ఖచ్చితంగా ఉండాల్సిందే మేడం. అంటే ఆ పార్టీ ప్రభావం లేకపోతే ఇంతమంది రారు, అది కూడా వాస్తవమే కదా మేడం. పార్టీ అభిమానం అన్ని ఉంటేనే మనం అక్కడ దాకా వెళ్ళగలుగుతున్నారు మేడం. ఆ రోజుల్లోకి వెళ్ళాలనిపిస్తుందా సార్? వెళ్ళాలనిపిస్తేనా కానీ మనం ఒక్కళ్ళు ఏం చేయలేము, అంటే వ్యవస్థ మారిపోయింది కదా. సో చూసారు కదండి, మన గంగమ్మ తిరునాళ్ళకైతే వైసీపీ పార్టీ వాళ్ళ ప్రభలు అయితే ఎంత వరకు వచ్చాయి ఏంటి తెలుసుకున్నాం. సో సుమారుగా 104 అయితే ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇంకా ఆ రోజు చూడాలన్నమాట. ఇదైతే 9కి వెళ్తుంది ఆ ప్లేస్ కి. సో కంప్లీట్ గా మనం చూద్దాము. సో ఇది భారీ ఎత్తున అయితే జరుగుతుంది. సో ఈ సంవత్సరం అయితే ఇదంతా చూసిన తర్వాత, ఈ ప్రభలన్నీ ఏర్పాట్లు చూసిన తర్వాత ఈ సంవత్సరం అయితే గంగమ్మ తిరునాళ్ళ చాలా ఘనంగా జరుగుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. మరి ఆ రోజు కూడా మళ్ళీ చూద్దాం. సో ఇంకెందుకు చూస్తూ ఉండండి, మరిన్ని వీడియోస్ కోసం మీ సుమన్ టీవీ.